టాపిక్ ఏమి ఇచ్చాడు? సో టాపిక్ మా బ్యాచ్లో అనుకుంటా, నేను విన్నది తర్వాత ఏమని విన్నాను అని అంటే, ఈ టాపిక్ అనేది మా బ్యాచ్లోనే ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రాస్టిట్యూట్ని లీగలైజ్ చేయొచ్చా, ప్రాస్టిట్యూషన్ని లీగలైజ్ చేయొచ్చా అనేది ఒక టాపిక్. ఆ టాపిక్ మీద మీరు డిస్కషన్ చేసుకోండి గ్రూప్ ఆఫ్ పీపుల్, అండ్ మా వాళ్ళని ఆ బేస్డ్ మీద సెలెక్షన్ చేసుకుంటాము అని అన్నారు. అంటే ఎంతమంది మగవాళ్ళు ఉండే అసలు దాంట్లో ఆ ఆడిషన్స్కి సంబంధించి ఎవరెవరు వచ్చారు, ఆ ఫిగర్ అవుట్ కూడా ఏమైనా చెప్పగలుగుతారా? ఫిగర్ అవుట్ వచ్చేసి ఒక దాంట్లోంచి ఒక 5 మెంబర్స్ అబ్బాయిలు ఉన్నారు, అండ్ లైక్ మిగతా ఒక 6 మెంబర్స్ అబ్బాయిలు అనుకుంటా, ఇంకొక 4 మెంబర్స్ ఫీమేల్స్ ఉన్నారు, ఒక ట్రాన్స్జెండర్ లేడీ కూడా ఉండే, ఒక పంతులు గారు ఉన్నారు మా దాంట్లో, ఇంకొక ముగ్గురు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. సో ఈ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో నాకు ఎక్కడ బాగా నాకు నచ్చలేదు అని అంటే, ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయొచ్చా అని అదే టాపికే మాట్లాడుకునేది కాదు. అండ్ ఆ టాపిక్ మీద మీరు మాట్లాడుకోండి, నేను సెలెక్షన్ చేస్తాను అని అనేది అసలు బాగాలేదు, రైట్? సో అందరూ వాళ్ళకి నచ్చినట్టు ఏదేదో టాపిక్ మాట్లాడుకున్నారు. ఎవరిది కూడా అసలు ఒక కంటెంటే లేదు. జస్ట్ లెగడము, అరవడము, ఒకరి మీద ఒక టాపిక్ ఉండాలి మంచిగా మనం డిస్కషన్ చేసుకోవడానికి. దే షుడ్ బీ సమ్ నీట్ టాపిక్ టు డిస్కస్. దాని బేసిస్ మీద తీసుకుంటాను అంటే దాని మీనింగ్ ఉంటుంది. సో ఆ టాపిక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. తను వచ్చేసి ఒక నార్త్ ఇండియన్ ఒక లేడీ ఉండే మాట, ఇంకొక ఆమెతో పాటు ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు. సో వాళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు అన్నమాట.